తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సంపూర్ణ రామాయణానికి సంబంధించిన ఒక చిన్న అంశం ఇది ఒక్కటే అడుగుతాను, తర్వాత ఇంకా మిగతా విషయాలు మాట్లాడుకుందాం. చెప్పండి. సంపూర్ణ రామాయణం రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ 2 వారాలు అవునవును అంతగా మంచి టాక్ లేదు, రాలేదు, ఓపెనింగ్స్ కూడా లేవు. అయితే ఒకానొక రోజు మీ దగ్గర అయితే సోహన్ బాబు గారు ఏడవలేదు కానీ ఏడ్చినంత బాధపడ్డారు అని తెలిసింది. అవునవును. ఆ సందర్భం గురించి కాస్త చెప్పండి సార్. సంపూర్ణ రామాయణం అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఒక గ్యాప్ వచ్చింది, నెక్స్ట్ సినిమాకి గ్యాప్ వచ్చింది నాకు. నేను నడుచుకుంటూ పాండ్య బజార్ వెళ్తున్నా సార్ భోజనానికి. ఇంతలోకి ఫియట్ కార్ ఒకటి వచ్చి ముందుకు వెళ్ళి ఆగి వెనక్కి వచ్చింది. ఎవరైనా చూస్తే సోహన్ బాబు గారు లోపల. తమ్ముడు ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. భోజనానికి వెళ్తున్నానండి పాండ్య బజార్. దా కూర్చో, నేను డ్రాప్ చేస్తాను పాండ్య బజార్ అన్నాడు. కూర్చున్నానండి. కూర్చుంటే సోమన్ బాబు గారు చాలా డల్గా, ఏం తమ్ముడు సినిమా అంత కష్టపడి చేశాము, బాగలేదంట, కలెక్షన్స్ బాగలేవంట, ఏంటి విషయం ఏమన్నా అని అంటే, అవును సార్ కలెక్షన్స్ బాగలేవు, ఏమన్నా పుంజుకుంటుందేమో అది ఇదని చెప్పాను నేను. సో ప్రొడ్యూసరు, డైరెక్టరు, ముడపూడి వెంకటరమణులు, బాబు గారు, స్టాఫ్ అందరూ చాలా దిగులుగానే ఉన్నారు. అందులో ఈయన ప్రధాన వ్యక్తి కదా, హీరో కదా. అందులో శ్రీరాముడు వేషం వేయటం జీవితంలో ప్రతిసారి దొరికే అవకాశం కాదు అది. డెఫినెట్గా సరే అంత డల్గా విచారంగా మాట్లాడాడు ఆయన. మాట్లాడిన తర్వాత నన్ను డ్రాప్ చేశాడు. ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత 3rd వీక్ నుంచి అందుకుందండి సినిమా. బ్రహ్మాండంగా ఆడింది. అందులో రాముడుగా సోమన్ బాబు గెటప్, తర్వాత ఆ మెజెస్ట్రీ, రాముడికి ఉండాల్సినటువంటి ఆ ప్రసన్న వదనం చాలా అద్భుతంగా ఉందిలేండి. తర్వాత బాపు గారు, రమణ గారు, ముడపూడి వెంకటరమణ గారు, ఆరుద్ర గారు స్క్రిప్ట్, వీళ్ళు అద్భుతమైనటువంటి పాటలు. అందులో ఎటువంటి పాటలు అండి, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి ఒక పాట, నారాయణ రెడ్డి గారి ఒక పాట, దాశరథి ఒక పాట, వీటి సుందరామూర్తి గారి ఒక పాట, అందరూ పాటలు రాశారు. చాలా అద్భుతమైనటువంటి పాటలు. అందులో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి శబరి పాట అయితే మహాద్భుతం. ఆ శబరి పాట మీద నిజంగా ఒక పిహెచ్డి చేయొచ్చు, అంత అద్భుతమైనటువంటి పాట. సార్ దాంట్లో ఇంకో పాట కూడా ఉంటుంది, అది ఆ పడవ నడిపే, అది కొసరాజు గారు రాశారు, ఫోక్ సాంగ్. మా అమ్మగారికి ఆ పాట అంటే ప్రాణం సార్. చాలా అద్భుతమైనటువంటి 100 సార్లు వినిందో ఆ పాట. ఆ పాటలో నేను కోరస్ పాడా. అవునా? అవును. రామయ్య తండ్రి, ఓ రామయ్య తండ్రి, నా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి, మా సామి వంటి నువ్వేలే రామయ్య తండ్రి. మీరేనా పాడింది అది? అది ఘంటసాల గారు పాడారు, మేము కోరస్ పాడాం. ఓకే. రామయ్య తండ్రి అని ఘంటసాల గారు పాడిన తర్వాత కోరస్ పాడారు. ఏమి పాట! శివుడి విల్లు ఒక దెబ్బకు విరిచావంట. అసలు ఆగు బాబు ఆగు అని అంటారు. అయ్యా నే వత్తుండా బాబు నే వత్తుండా, నీ కాలు దుమ్ము సోకిరాయి ఆడది అయినాదంట, నా నావ మీద కాలు పెడితే ఏమవుతాదో తంట, అందరినీ దరి చేర్చు మహారాజువే, అద్దరినీ చేర్చమని అడుగుతుండావే, నువ్వు దాటలేక కాదులే రామయ్య తండ్రి, నన్ను దయచూడగా వచ్చావా రామయ్య తండ్రి, హైలెస్స లేలో హైలెస్స, హైలెస్స లేలో హైలెస్స అని ఆ పాట పులకించిపోతుంది సార్. చిన్నప్పుడు విన్న పాట కదా, మా అమ్మగారితో కలిసి కూర్చొని టీవీలో కొన్ని 100 సార్లు విన్న పాట. అవునవును. ఆ పాట మేకింగ్ లో ఉన్న వ్యక్తి, ఆ అనుభవాలు తెలిసిన వ్యక్తి ఈ రోజు ఎదురుగా కూర్చొని చెప్తుంటే, అసలు చెప్తుంటే నాకే చాలా ఆనందంగా ఉంది. మా అమ్మ ఈ వీడియో చూస్తే చాలా ఆనందపడుద్ది, నాకు అది ఆనందం ఎక్కువ.